హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నా. సో మనం ఈ వీడియో చూసే ముందు అయితే ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే లైక్ కూడా చేయండి. సో మనతో పాటు రైడ్లో వచ్చేసి మన బ్రదర్ ZX 10R ఉన్నది. పక్కన బైక్ అంటే ఇట్లా మీకు తెలిసిందే మన బినెలి. సో బ్రదర్ మీ నేమ్? హాయ్, ధీరజ్. బ్రదర్ నేమ్ వచ్చేసి ధీరజ్. సో మన బ్రదర్ దగ్గర బైక్ వచ్చేసి అయితే 10R ఉంది, 2024 మోడల్, న్యూ మోడల్ ZX 10R, ఫుల్ బ్లాక్ అన్నమాట. ఎగ్జాస్ట్ వచ్చేసి కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ ఉంది. ఇది కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ అన్నమాట, ఆక్రోపోవిక్ బ్రాండ్. ఇంకా రిమైనింగ్ ఆల్ బైక్స్ వచ్చేసి మన దగ్గర బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అప్రిలియా అనమాట. టోటల్ అప్రిలియా బ్రాండ్స్. లైన్ అంతా అదనమాట, మొత్తం అప్రిలియా బ్రాండ్స్. సో దాంట్లో మనని ఇన్వైట్ కూడా చేసారు అప్రిలియా షోరూమ్ వాళ్ళు. థ్యాంక్స్ టు అప్రిలియా. ఇప్పుడు మా రైడ్ వచ్చేసి ఎక్కడి వరకు అంటే హైదరాబాద్ టు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అండ్ వెదర్ కూడా కొంచెం కంఫర్టబుల్గా అయితే అనిపిస్తలేదు. ఓకే, బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ రెయిన్ అట్లాంటిది అయితే ఏం లేదు. బట్ వెదర్ మొత్తం ఫుల్ క్లౌడీ ఉంది. వర్షం వస్తా రాదని అయితే ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేము. ఇన్ కేసు వర్షం వస్తే అయితే ఇంకా రైడ్ ఎట్లా అవుతుందేమో అయితే నాకైతే ఏమర్థమైతే తెలియదు. ఓకే, మనమైతే వర్షం రావద్దని కోరుకుందాం. సో ఇంకా రైడ్లో కలుద్దాం. సో మనతో పాటు అయితే సూపర్ బైక్స్ వచ్చినాయి. అయితే ఓన్లీ 10R ఒకటి. 10R చూసారు కదా, ఇట్లా 10R ఒకటి. ఇంకా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ రావాల్సింది, బట్ ఆ బైక్ వేరే సైడ్ రైడ్కి వెళ్ళిపోయింది. క్యాషల్ రైడ్ ఉంది ఇంకొకటి. సో ఆ క్యాషల్ రైడ్లో అక్కడ వెళ్ళిపోయింది అనమాట ట్రయంఫ్. ఇంకొకటి 1000cc అప్రిలియా RS V4 1000cc రావాల్సింది, బట్ ఆ బైక్ కూడా డ్రాప్ అయిపోయింది. రీజన్ అయితే మనకు తెలియదు, కానీ బైక్ అయితే డ్రాప్ అయిపోయింది. మన 10R టైర్ సైజు మన బెనెలి టైర్ సైజు రెండు సేమ్ అనమాట. ఇది 190, మనది కూడా 190 సైజు. బట్ 10Rతో అయితే మనం రేసింగ్లో అయితే పోవద్దు, ఎందుకంటే ఏ మాత్రం గెలవు మనం దాంతో రేసింగ్లో. 1000cc ట్రాక్ మెషిన్ బైకు, మనది స్ట్రైట్ రేజర్ అనమాట. సో మన 600cc, అది 1000cc. మనది వచ్చేసి 95 bhp పవరు, 10Rది వచ్చేసి 205 bhp పవర్. సో అందుకనే మనం రేసింగ్లో ఏమాత్రం గెలవం దాంతోనే. సో ఇంకా విషయం పక్కన పెడితే, దీని ఎగ్జాస్ట్ వచ్చేసి ఫుల్ సిస్టమ్ కాదు, జస్ట్ డీక్యాటల్ చేసిండు అనమాట. స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అది. ఫుల్ సిస్టమ్ పెడితే దుమ్ము లేచిపోతుండే సౌండ్ మాత్రం దాంది, కానీ ఫుల్ సిస్టమ్ పెట్టలేదు. సో మన ఈ అప్రిలియా రైడ్లో అయితే 25 బైక్స్ అయితే వచ్చినాయి, అన్నీ RS V4లే. సారీ RS 457cc మొత్తం అన్నీ అప్రిలియా. ఇక్కడ మన ముందు కనిపిస్తున్నాయి ఆ 2 బైక్స్, ఇంకా ముందు ఇంకా ఉన్నాయి. ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ వచ్చినాం. ఇది వచ్చేసి ఉడుపి ఉపహార్, అంటే హైదరాబాద్కి నియర్ బై అంటే సంగారెడ్డి దాటినాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇంకా చాలా బైక్స్ కూడా వెళ్తున్నాయి. మేబీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అక్కడ సైడ్ అనుకుంటా రైడ్కి. చాలా గ్రూప్స్ అయితే పోతున్నాయి. అలా సూపర్ బైక్స్ ఉన్నాయి, డైలీ కమ్యూనిటీ బైక్స్ ఉన్నాయి. సో అందరు బైకర్స్ అందరూ పోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదైతే మా లైన్ అప్ బైక్స్. ఇది అన్నీ అప్రిలియర్స్ అన్నమాట. ఇలా మన అప్రిలియర్స్ దాంట్లో వదిలేస్తే ఇంకా రిమైనింగ్ బ్రాండ్స్ చూసుకుంటే అయితే మన బెనెలి ఒకటి ఉన్నది, ఇంకొకటి ZX 10R ఉన్నది. ఇంకా మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక 3-4 బైక్స్ ఉన్నాయి, అప్రిలియా 457. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. మేబీ మధ్యలో ఇంకా ఇక్కడ ఆగుతుండొచ్చు. సో మన ధీరజ్ బ్రావ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండో బైక్ గురించి. సో 10R బైక్ ఓనర్ అతను. స్టార్టింగ్లో చూపించినాం కదా, స్టార్టింగ్లో అతనే అనమాట ఓనరు. సో దీని ఎగ్జాస్ట్ కూడా మీకు చెప్పిన కదా, ఆక్రోపోవిక్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అని. సో ఒకసారి సౌండ్ కూడా విందాం.
సో అది దాని సౌండ్ విన్నారు కదా, అదనమాట. అది ఫుల్ సిస్టమ్ కాదు కాబట్టి ఇంక అంత సౌండ్ వచ్చింది. ఫుల్ సిస్టమ్ అయితే అసలు మనం వినలేకపోతుంది, అంత హై ఎండ్ ఉండమాట దీని సౌండ్. టోన్ ఎక్కువ ఉంటుంది బేస్ క్లారిటీ కంటే. గైస్ ఫస్ట్ టైం అయితే నేను 10 రైడ్ చేస్తున్నా. సో ఒకసారి దీని ఫీలింగ్ ఎట్లుందో చూసామని చెప్పేసి అయితే మనం ఓనర్ పర్మిషన్ తీసుకొని అయితే బైక్ మూవ్ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను బైక్ తీయడము. సో 10 కానీ చాలా అగ్రెసివ్ ఉంది ఈ బైక్ అయితే. మనం మామూలుగా కూర్చుంటే ఇక్కడ ఉంది కదా హైటు, సో హ్యాండిల్ దగ్గరికి వచ్చేసరికల్లా చాలా అగ్రెసివ్ అనమాట, చాలా లేన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది మోడ్ కూడా స్పోర్ట్ మోడ్లో ఉంది మనకి బైక్. యా ఓకే. ఇక్కడ వచ్చేసి మోడ్ వచ్చేసి స్పోర్ట్ మోడ్లో ఉంది. దీనికి రెయిన్ మోడ్, స్పోర్ట్ మోడ్, రైడ్ మోడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట, రైడింగ్ మోడ్స్. బట్ ఇది స్పోర్ట్ మోడ్లో ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పోవాలి చూసి. కొంచెం భయంగా కూడా ఉంది ఎందుకంటే 1000cc ట్రాక్ మిషన్ బైక్ ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా లేన్ ఉంది. అమ్మో ఇది ఇట్లా క్లచ్ వదలడమే లేట్ ఉన్నది. స్పీచ్లెస్ అనమాట అసలు దీని పికప్. మనం జస్ట్ సెకండ్ గేర్లోనే ఉన్నాం, ఎక్కువ దీనికి ఇంకా అంతకన్నా అవసరం లేదు మనకి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ బైక్ మనది కాదు కాబట్టి అంత స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని రైడ్ ఎట్లా ఉంటుందో ఫీల్ అవ్వడానికి అని చెప్పేసి నేను బైక్ ఓనర్ దగ్గర నుంచి అయితే తీసుకున్నా. థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం బైక్ ఓనర్కి. థ్యాంక్స్ టు ధీరజ్ బాయ్. సో ఇక్కడ నుంచి మనం బైక్ని యూటర్న్ చేసుకుందాం. జస్ట్ ఒక 500 మీటర్స్ వరకు వచ్చిన అంతే, నేను ఎక్కువ దూరం రాలేదు. ఇంత లేన్లో ఇంత లేనుండి బైక్ యాడ్ చేయాలంటే కొంచెం హార్డ్గా ఉంది. బట్ ఈ బైక్ కనుక మనకు అలవాటు అయితే దీన్ని ఇంకా ఆడుకోవచ్చు. బట్ ఇది అలవాటు కావడానికి అయితే చాలా టైం పడుతుంది. చాలా అంటే ఒక 1-2 months అయితే దీన్ని చాలా జాగ్రత్తగా స్లోగా నడిపించుకోవాలి బైక్. ఉందన్నమాట అసలు స్పీడ్. ఆల్రెడీ మా వాళ్ళు మూవ్ అవుతున్నారు కూడా. బైక్ మాత్రం అసలు స్పీచ్లెస్. చాలా అంటే చాలా స్మూత్ ఉంది బైక్, చాలా బాగుంది కూడా. అమ్మా యా సాటిస్ఫైడ్ బ్రో. యా వెరీ నైస్ అంటే వెరీ నైస్ బైక్, చాలా స్మూత్ ఉంది బైక్. బ్రో పొజిషన్ ఒకటి కొంచెం కష్టంగా ఉంది. ట్రాక్ ఓరియంటెడ్ కాబట్టి అలా అట్లా ఉంది. ఎక్కువ దూరం రైడ్ చేయలేము ఎందుకంటే చాలా అగ్రెసివ్ లేన్ ఉంది. ఇంకోటి ఏంటంటే యూటర్న్స్లలో టర్న్ చేయాలంటే చాలా కష్టంగా కూడా ఉంది. అంత ఈజీగా కట్ అయితే లేదు, లాంగ్ కట్ చేయాల్సి వస్తుంది. ఓకే 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 లెగ్స్ అయితే ఇప్పుడు
ఎగ్జాక్ట్లీ థైస్తోనే రైట్ బాడీ వెయిట్ అసలు హ్యాండిల్ మీద వేయకూడదు లీటర్ గ్లాస్. ఓకే అది వేస్తే నీకు ఫ్రంట్ హెవీ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది దీని ఫ్రంట్ వ్యూ కూడా మొత్తం ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్. ఇది దీంట్లో ఫుల్ గ్రీన్ ఉంటుంది. ఈ గ్రే కలర్ అనేది కొంచెం రేర్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం 90% అయితే మనకి ఎక్కువ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. బట్ బ్రదర్ అయితే కొంచెం యూనిక్ కలర్ తీసుకున్నాను అనమాట, గ్రే కలర్, గ్రే అండ్ బ్లాక్. అక్కడక్కడ ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట గ్రాఫిక్స్. సో ఇది ఇంక మన 10R. చలో ఇంక అందరు మూవ్ అవుతున్నారు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇంకా మనం కూడా మూవ్ అయ్యేది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వరకు అయితే వచ్చినాము. ఇంకా నియర్ బై అనమాట, కొంచెం ఇట్లా ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉంది. ఇదంతా ఎట్లా అంటే ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. ఒకే రోడ్డు బట్ గుంతలు ఎక్కువ అనమాట. ఈ వర్షాలకి గుంతలు పడ్డాయి రోడ్లన్నీ. కొంచెం ఇటు వస్తే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా రండి, చూసుకుంటారా అండి. ప్లేస్ అయితే బాగుంది. సైడ్ అంతా మొత్తం గ్రీనరీ. ప్లేస్ అయితే సూపర్ ఉంది. బట్ రోడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇదంతా ఆల్మోస్ట్ ఇట్లా నేను ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి అయితే వస్తున్నాయి ఇదే రోడ్లో. బట్ ఇక్కడ ప్లేస్ అంతా ఎట్లుందంటే మొత్తం ఎర్రమట్టి ఉందన్నమాట. అంతా రెడ్ అయిపోయింది రోడ్లన్నీ. వర్షానికి అన్ని వెహికల్స్, కార్లు, బైక్స్, ట్రాక్టర్లు ఇట్లా అన్నీ ఈ రూట్లో చాలా వస్తున్నట్టున్నాయి ఇక్కడ. ఎందుకంటే సైడ్లో అంతా అగ్రికల్చర్ ఉందన్నమాట. పంట పొలాలు అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ సైడ్లో. మేము వచ్చిన లొకేషన్ అయితే ఇది కరెక్ట్గా. ఇక్కడ మన బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే కొంచెం వాటర్ కూడా పోతుంది. యాక్చువల్ అయితే ఇక్కడ ఇక మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మొత్తం వాటర్ రావాలన్నమాట. ఈ వర్షాలు ఫుల్ ఉండి వాటర్ ఎక్కువ అయితే ఇది బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా పోతాయి నీళ్ళు. ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి పోయినట్టు కూడా కొన్ని అయితే మనకు తెలుస్తుంది, వాటర్ పోయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా, అక్కడ వరకు అయితే ఆ బ్లాక్ కలర్ కనిపిస్తున్న రోడ్ అయితే బాగాలేదు. దాని తర్వాత ఇది ఒక బ్రిడ్జ్ ఉంది వాటర్ది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి కూడా నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ ఈ ఏరియా వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మేబీ ఇంకా ముందుకు పోవాలేమో నాకైతే ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ఇక్కడ మనకు కొన్ని వాటర్ అయితే బ్రిడ్జ్ కింద నుంచి పోతున్నాయి. ఒకసారి చూద్దాం. కనిపిస్తుంది కదా, ఇది వాటర్ అనమాట. మొత్తం బ్రిడ్జ్ కింద నుంచి పోతున్న వాటర్ అంతా ఇది. ఇట్లానే మొత్తం మనకి అక్కడ వరకు వాటర్ అనేవి పోతున్నాయి. ఈ కొండల మధ్యలో నుంచి వాటర్ పోతున్నాయి. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా పైన కూడా. ఇది మా వాళ్ళు అయితే అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అట్లా అక్కడ అన్ని బైక్స్ అయితే పార్క్ చేసారు అప్రీలేస్. బట్ నేను మాత్రం ఇక్కడ దగ్గరనే పెట్టిన బండి. అక్కడ ఆఫ్ రోడ్ ఉంది మనకి. మట్టిలో బండి ఇన్ కేసు మన బైక్ వెయిట్ ఎక్కువ వాటికి దిగిపోయింది అనుకో మట్టిలో, అందుకని చెప్పేసి నేను బైక్ వచ్చేసి బ్రిడ్జ్ మీదనే పార్క్ చేసినాం బైక్. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వాటర్ అక్కడ పోతున్నాయి అనమాట అవతల సైడ్. వాటర్ ఇదివరకు వర్షం ఫుల్ ఉన్నప్పుడు బాగా వచ్చినట్టున్నాయి వాటరు. ఈ చెట్లు ఇట్లా అన్నీ వంగిపోయినాయి ఆ వాటర్ ఫోర్స్కి. యాక్చువల్లీ ఇది బ్రిడ్జ్ పై నుంచి కూడా పోయినట్టున్నాయి వాటర్. బ్రిడ్జ్ మీద కూడా కొంచెం మట్టి బురదలాగా కనిపిస్తుంది వాటర్ పోయినట్టు. ఇంకో ఇది ఇక్కడ లోపల నుంచి వస్తున్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంట. నాకైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది అయితే ఏం కనిపిస్తలేదు. జస్ట్ ఇక్కడ ఇట్లా నేచర్ అయితే బాగుంది. ఈ వాటర్ అయితే కొంచెం పోతున్నాయి. అయితే బ్రిడ్జ్ కింద నుంచి ఇది ఒకటే కనిపిస్తుంది. నేను కూడా రావడం ఇక్కడికి ఫస్ట్ టైం. చూసాం ఇంకా కొంచెం మా వాళ్ళు అక్కడ బైక్ పార్క్ చేసి కదా, అక్కడ సైడ్ ఇట్లా మనకు కనిపిస్తేమో చూద్దాం పోయి. ఇది మన వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా. మా వాళ్ళు అయితే ఇక్కడ అందరూ ఇట్లా
ఫోటోషూట్ చేసుకుంటారు, వీడియోస్ ఫొటోస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. సో మీరు కూడా మన వీడియో చూసి నేచర్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఇక్కడ ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ అయ్యి చూడండి, బాగుంది ప్లేస్. అయితే మనం కొంచెం ముందుగా చూపిస్తాం వీడియో. ఇక్కడ కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి, జారిపోయిన పడే ఛాన్స్ కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉండి 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 రాళ్ళనే స్మూత్ అయిపోయినాయి. అంతా అసలు హైలైట్ అండ్ హైలైట్ ఉంది, చూడడానికి మాత్రం మస్తుగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అండ్ నేచర్. అండ్ వెదర్ కూడా మాకు ఈరోజు బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ వర్షం పడుతుందేమో అని అనుకున్నా, బట్ ఇక్కడ వర్షం అయితే ఏం లేదు, లైట్గా ఇట్లా సన్లైట్ వచ్చిపోతుంది. వెదర్ మాత్రం హైలైట్ ఉన్నది, ఇక్కడ ప్లేస్ కూడా అంతే హైలైట్ ఉన్నది. అక్కడ మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది, లాంగ్ ఉంది, అది కూడా హైలైట్ ఉంది. అక్కడ నుంచి కూడా కొంచెం వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఆ లోపలికి ఇంకా కొంచెం లోతు కూడా ఉంది. అక్కడ వరకు అంటే పోవచ్చు, మనం మధ్య దాకా కూడా పోవచ్చు. మా వాళ్ళు పోతున్నారు కదా, అక్కడ దాకా కూడా పోవచ్చు. యాక్చువల్లీ ఈ ప్లేస్ అనేది మనం ఇక్కడ దాకా కూడా రానికి ఛాన్స్ లేదు. వాటర్ ఫుల్ ఉంటే మాత్రం ఇది కూడా ఇక్కడ దాకా రాలేము. ఇక్కడ మొత్తం ఇవన్నీ మునిగిపోతాయి, మన ఈ కనిపిస్తున్న రాళ్ళు అంతే మొత్తం మునిగిపోతాయి. కనిపించేటి రాళ్ళని ఏవి ఉండవు. ఇక్కడ నేను నిలబడ్డ ప్లేస్ కూడా వాటర్ వస్తాయి. యాక్చువల్లీ ఇది కనుక మొత్తం ఫుల్ వాటర్ ఉంటాయి, ఈ కనిపించే రాళ్ళన్నీ మునిగిపోతాయి. వాటర్ చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ, అందుకని మనం ఇక్కడ దాకా రాగలేము, లేకపోతే ఇక్కడ దాకా రానికి ఛాన్స్ లేకుండా.